MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రివ్యూ చేయడాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. సీఎంకు అన్నదాతల సమస్యల కంటే అందాల పోటీలు ముఖ్యమా అని ప్రశ్నించారు. అందాల పోటీల్లో రేవంత్ పాల్గొన్నా ఇబ్బంది లేదు, కానీ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటిపై దృష్టి పెట్టాలి అన్నారు. సీఎం బాధ్యతాయుతంగా ఉండకపోతే అందాల పోటీలను ప్రజలే అడ్డుకుంటారు అంటూ హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ద్వారా తెలుసుకుందాం. ఎమ్మెల్యే వివేక్ మనతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలను అడ్డుకుంటారా ఏంటి మీరు వ్యతిరేకత? కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫార్ములా ఈ రేస్ జరిపినప్పుడు లేని తప్పు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు జరుపుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారని చెప్తున్నారు. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మిస్ వరల్డ్ కంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైన సమస్యలు ఈరోజు అన్నదాతలు ఎదుర్కొంటే సమస్యలపైన పరిష్కారం చూపెట్టాలా. వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇష్యూస్, మరి వారు రైతాంగంతో పాటు అన్నదాతలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు అది ఇతర నగరాల్లో, ఇతర పట్టణాల్లో కూడా అనేక సమస్యలు ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు తాగునీటి సమస్యతో పాటు స్ట్రీట్ లైట్ లేని పరిస్థితులతో పాటు అన్నదాతల సమస్యలతో పాటు ఇట్లా అనేక ఇష్యూస్, నిరుద్యోగుల సమస్యలతో పాటు అనేక సమస్యలని దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి కేవలం నేను అందల పోటీలపైనే సమీక్షిస్తాను, అందల పోటీలే పట్టించుకుంటానంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. ఖచ్చితంగా ప్రజల గొంతు వాణి వినపడాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వాటిని సమీక్ష చేయడం తప్పన్నారు ఇంతకుముందు. ఎందుకనే అంటే ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రతిష్టను పెంచేది, హైదరాబాద్ ఇమేజ్ను బిల్డప్ చేసేటువంటి కాంపిటీషన్ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అందల పోటీ సమీక్షించాలా? ఏ అధికారికి చెప్తే సమీక్షిస్తాడు కదా, ఏర్పాట్లు కదా పెద్ద, దాని లక్షల కోట్ల మంది జనాభా వస్తారేమో, దానికి ఏమన్నా ప్రాపర్ ఉంటే వాళ్ళకి వచ్చి సంస్థలలో వస్తారు, ఇక్కడ 5 స్టార్ హోటల్లో పెట్టుకుంటారు, వస్తారు, పోతారు, అయిపోతుంది. దాని గురించి ఇంత పెద్ద ఆర్భాటం చేసి ముఖ్యమంత్రి తన యొక్క విధులని, తమ యొక్క బాధ్యతని విస్మరించి ప్రవర్తిస్తున్నాడే తప్ప మాకు దీనిపైన ఏ అధికారి పెట్టినా, ఏ మంత్రిని పెట్టినా పోయి సమీక్షిస్తాడు. అది పెద్ద పనేం కాదు కదా. అది మాకు ఇలాంటి బాధ లేదు. అందులో పోటీలు పెట్టుకొని అందులో పోటీలో రేవంత్ రెడ్డి పాల్గొనండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక సీఎంని పట్టుకొని అందాల పోటీలో పార్టిసిపేట్ చేయండి, పార్టిసిపేట్ చేసినా ఇబ్బంది లేదనడం ఆయన అవమానించడం కదా. ముఖ్యమంత్రి చైర్ని అవమానించడం కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చైర్కి ఇచ్చే గౌరవం ఏమున్నది? ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు, నోరు పెట్టి తెలిస్తే బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇమేజ్ దగ్గర ఆయన ప్రవర్తిస్తే తప్పకుండా ప్రజలకు సరైన స్పందన వస్తుంది. మేమేమంటున్నాము, రైతాంగము, మహిళలు, నిరుద్యోగులు, ఈరోజు గురుకుల పాఠశాల విద్యార్థులు అనేక రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటే వాటిని గాలికి వదిలేసి మీరు అందలా పోటీల మీద సమీక్షించడం కానీ పాల్గొన్న ఇబ్బంది లేదు, మాకేంది పాల్గొను, కాకపోతే ఇది పట్టించుకుంటున్నాం, మేము అది గుర్తు చేస్తూ ఉన్నాం. పదే మొదటి నుంచి అందాల పోటీలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, మీరు కానీ, మీ పార్టీ నేతలంతా ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఏంటి మీరు ఏమైనా కాన్స్పిరసీ ఉందా దీంట్లో ఆపడానికి? చూడండి, ప్రజలు తిరగబడితే ఎవరు ఆపలేం. మేము చేస్తున్నాం అయితే ప్రజల ఒక వాణి మేము వినిపించాలని చెప్తున్నాం. ఈరోజు ఈ సమస్యలని గాలికి వదిలేసి అందలా పోటీలు పెట్టుకుంటే అక్కడనే బిజీ ఉండే ఖచ్చితంగా రైతుల రోడ్ల మీదకి వస్తారు, మహిళల రోడ్ల మీదకి వస్తారు, నిరుద్యోగుల రోడ్ల మీదకి వస్తారు, విద్యార్థుల రోడ్ల మీదకి వస్తారు, అందరు రోడ్ల మీదకి వస్తారు, కాలే పోయి అడుగుంటారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు సమస్యలను పక్కన పెట్టి అందాల పోటీలపై ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేయడం సరికాదు అంటున్నారు వివేక్. దాంతోపాటు అన్ని వర్గాలు ఈ సమస్యలను పక్కన పెట్టి దానిపైనే ఫోకస్ చేస్తే కనుక వాళ్ళంతా రోడ్డుపైన వచ్చి అడ్డుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా పర్వాలేదు, ఆయన పార్టిసిపేట్ చేసినా కూడా మాకు ఇబ్బంది లేదు, కానీ అన్ని వర్గాల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్. ఓటు స్టూడియో. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.